రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. టీటీడీ లడ్డు తయారులో అవకతవకలు, హవాలా లావాదేవీల ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కీలక అంశాలను గుర్తించడంతో ఈడీ రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారికంగా విచారణ ప్రారంభించింది. లడ్డు తయారీకి సంబంధించిన కొన్ని కాంట్రాక్టుల ద్వారా వచ్చిన లాభాలను హవాలా మార్గంలో దేశంలోని పలు నగరాలకు మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ఢిల్లీ, చెన్నై, విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాల్లో హవాలా నెట్వర్క్ ద్వారా డబ్బు తరలింపు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో సుమారు 234.5 కోట్లకు పైగా నిధుల మళ్లింపు జరిగినట్లు ప్రాథమిక అంచనాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి గోపి, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. రచన, ఏదైతే తిరుమల తిరుపతి ప్రపంచ ప్రఖ్యాతిగాంచేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే గత 2-3 నెలలుగా కుదిపేస్తున్నటువంటి కల్తీ వ్యవహారం తాజాగా కొన్ని సిట్ నివేదిక ఏదైతే సుప్రీంకోర్టు డైరెక్షన్ లో జరిగినటువంటి సిట్ నివేదిక తర్వాత అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఒక ఏకసభ్య కమిటీ గత 2 రోజుల క్రితం జరిగినటువంటి ఆ కేబినెట్ సమావేశంలో కూడా ఒక ప్రత్యేకంగా ఒక ఏకసభ్య సమావేశం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కూడా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కల్తీ వ్యవహారం దాదాపుగా ఢిల్లీ కేంద్రంగా జరిగిందని చెప్పి కూడా ఇటు ఈడీ కూడా ఒక అంచనా వేసింది. ఏదైతే వైవి సుబ్బారెడ్డి సంబంధించినటువంటి పిఏ అప్పన్న కూడా ఖచ్చితంగా అప్పన్న కూడా దాదాపుగా కొంతమంది డైరీల వద్ద నుంచి కూడా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గీ సప్లై చేసిన డైరీలకు కూడా కమిషన్ కావాలంటే కూడా ఏదైతే ఒక ఎంపీకి సంబంధించిన ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీకి సంబంధించినటువంటి నివాసంలో కూడా ఈ వ్యవహారం అంతా కల్తీ వ్యవహారం జరిగిందని చెప్పి కూడా ఇప్పటికే ఈడీ అధికారులు కూడా ఒక నివేదిక అయితే తెప్పించుకున్నారు. మరోపక్క దాదాపుగా ఏదైతే సంబంధించిన కల్తీ బోలే బాబా డైరీతో సహా కొంతమంది డైరీల వద్ద నుంచి కూడా హవాలా రూపంలో కూడా నిధులు మళ్లింపు జరిగిందని చెప్పి కూడా ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనా వేశారు. గత ఏదైతే ఇటు తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా దేశవ్యాప్తంగా సంచలనం ఉన్నటువంటి కల్తీ వ్యవహారంలో కూడా ఇటు దాదాపుగా 2 రోజుల క్రితం కూడా ఆ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఏదైతే డబ్బులు కూడా ఢిల్లీ, హైదరాబాదు, దక్షిణాది సౌత్ అండ్ నార్త్ రాష్ట్రాల పలు నగరాల్లో కూడా హవాలా రూపంలో జరిగినటువంటి ఇప్పటికే విజయవాడకు చేరినట్టు కనుక దాదాపు ఏదైతే చిన్నప్ప సంబంధించిన 234.5 కోట్ల రూపాయలు కూడా హవాలా జరిగినట్లు కూడా ఈడీ అధికారులు గుర్తించారు. రచన. రైట్, థ్యాంక్ యూ గోపి.